నడవడం వల్ల 21 అద్భుతమైన ప్రయోజనాలు. ఒక వ్యక్తి వారానికి 4 గంటల కన్నా ఎక్కువగా నడిస్తే అతని ఆరోగ్యం మెరుగుపడుతుందని, గుండె సమస్యలు వచ్చే అవకాశం చాలా తగ్గుతుందని సైన్స్ చెప్తుంది. ఎక్కువ కదలిక లేకుండా గడపడం వల్ల వచ్చే మొదటి సమస్య ఊబకాయం. ఊబకాయం ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని, అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నడవడం అనేది బరువుని తగ్గించి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఊబకాయం రాకుండా కాపాడుతుంది. మన బీపీని నియంత్రిస్తుంది. మన శరీరాన్ని సరైన విధంగా ఉంచుతుంది. ఈ మధ్యకాలంలో 40 సంవత్సరాల వయసులోపు ఉన్న వాళ్ళు కూడా డయాబెటీస్, ఎక్కువ కొలెస్ట్రాల్, ఎక్కువ బీపీ లాంటి సమస్యలు ఎదుర్కోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇవి రాకుండా చూసుకోవడం చాలా సులువు. రోజు క్రమం తప్పకుండా నడవడం అనేది ఇలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది. మన శరీరానికి తనని తాను నయం చేసుకునే శక్తి ఉంది. నడవడం వల్ల ఆ శక్తి మరింత పెరుగుతుంది. ఎముకల బలాన్ని పెంచుతుంది. క్వాలిటీ ఆఫ్ స్లిమ్ పెంచుతుంది. సరైన నిద్ర మన శరీరానికి, మైండ్కి, ఆత్మకి ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజుల్లో ఒత్తిడి అనేది చాలా సాధారణం అయిపోయింది. ఒత్తిడిని జయించడానికి నడక సరైన పద్ధతి. మన శక్తిని పెంచి కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది. నడక మన మూడ్ని మెరుగుపరుస్తుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుకోవడానికి మన రోగ నిరోధక శక్తి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నడక మన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తీసివేస్తుంది. రోజంతా బలంగా ఉండేలా చేస్తుంది. నడక ఒక వ్యక్తికి సృజనాత్మకతని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిరాశను తగ్గిస్తుంది. ఆందోళనకి, బాధకి విరుగుడుగా పనిచేస్తుంది. మన ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకునేలా చేస్తుంది. దీనివల్ల మన ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. జీవన ప్రమాణాన్ని పెంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టివ్ని, ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.